పరిశుద్ధుడుగు మా తండ్రి, మీ నామమునకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు నూతనమైన రోజు మాకు అనుగ్రహించినందుకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాక్యంలో మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకమన్నావు. ఈ దినము నాయన మొదటిగా నీ వాక్యాన్ని వెతుకుతూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ వాక్యాన్ని చదువుతూ గ్రహించుచున్నప్పుడు ఈ దినమంతా మా హృదయాల్లో నీవే మా హృదయములోకి వచ్చి ఈ దినమంతా తోడుగా ఉండండి. అన్ని పనులపై నీ కృప ఉంచండి. ఎవరు ఈ వాక్యాన్ని వింటున్నారో వారి అందరి హృదయాల్లో నెమ్మది, సంతోషము, ఆనందం ఇచ్చే నీ వాక్యం బ్రతికిస్తాదన్నావు. ఈరోజు వాక్యం చదువుతున్నవారు, వినుచున్నవారు అనేకులకు ఈ వాక్యం ద్వారా బలపరుచుచున్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము ప్రతి వారి పనులను, ప్రయాణాలు, అన్ని విషయాలు మీరు తోడుగా ఉండండి, నడిపించండి. ఈ దినమంతా ఇశ్రాయేలు వారికి ఎలాగో పగటికాలం రాత్రికాలం కాపాడవో ఈ దినమంతా ముందు వెనుక ఉండి నువ్వు కాపాడము, భద్రపరచు, దీవించమని అన్ని పనులపైన అతడు చేయని దాంతో సఫలముగానన్నావు. ఈ దినం వారు చేసే ప్రతి పని సఫలపరిచి వారు దీవించమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. చదివించిన వాక్యం ద్వారా మనం చూసిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథములో ఈ మాట చక్కని వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. ఈ వాక్యము ప్రార్థన ద్వారా మనం ధ్యానించినప్పుడు అన్న ఒక ప్రవచనాన్ని చెప్తుంది. ఇశ్రాయేలు వారికి రాజు లేడు, కానీ దేవుడు ఎవరు నియమించబోతాడో, ఆ నియమించిన వ్యక్తికి ఏ బలాన్ని ఇస్తాడో అనేది ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు ప్రవచన రూపంగా. ఈరోజు వాక్యం ద్వారా మనం చూసినట్లయితే దేవుడే అధికారం ఇచ్చేవాడు. మనుషులు ఎంపికంటే దేవుడు ఎంచున్న వారినే గొప్పవాడిని చేస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే సౌలును మనుషులు ఎంపిక చేసుకున్నారు, ప్రయోజనలే. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి దావీదు గొప్ప కార్యాలు చేయించాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా ప్రభు నమ్మలేని వారు ఎందరో ఉండవచ్చు, కానీ దేవుడే నిన్ను కుటుంబంలోంచి బయటకు తీసుకొచ్చి నేను ప్రభు నమ్ముకునేట్టుగా చేశాడు. దేవుడు నిన్ను నియమించాడు ఆ కుటుంబానికి కొరకు, ఆ కుటుంబ రక్షణ కొరకు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం కొరకు దేవుడు నిన్ను నియమించాడు, నిన్ను ఎంపిక చేశాడు. అయితే రెండవది ఏంటంటే దేవుడు బలమిచ్చేవాడుగా ఉన్నాడు. నీవే విషయంలో నీ ఇంట్లో ఎవరు నమ్ముకోలేదా? భయపడవద్దు, దేవుడు నీకు బలమిస్తాడు అనే వాక్యాలు చూడగలుగుతున్నాం. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే మనము యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుదురు. సమస్యలు పోవద్దు కనుక భయపడవద్దు, దిగులు పడవద్దు. కానీ నువ్వే విషయంలో మరి సమస్యలు పోవద్దు, దేవుని కొరకు మాత్రమే చూడు. దేవుడు నీకు ఏమిస్తాడన్నాడు? బలాన్ని ఇస్తాడన్నాడు. నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు, దేశం కొరకు బలహీన పడవద్దు, కానీ దేవుడు నీకు బలాన్నిచ్చి నేను నడిపిస్తుంటాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు సమస్త విషయాలు కూడా ఆయన నిన్ను దీవిస్తుంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తుంటాడు. దావీదును అభిషేకించినట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. శిష్యులను అభిషేకించినట్లుగా నేను అభిషేకిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారలారా, మీ జీవితంలో, నీ కుటుంబంలో నీవే దేవుడిని నియమించాడని మర్చిపోవద్దు. వారి కొరకు నువ్వు బలహీన పడవద్దు, కానీ దేవుడు నీకు దినదినం బలమిస్తాడు. ప్రభు నిన్ను అభిషేకిస్తాడు. నిన్ను అభిషేకించడం వల్ల నీ కుటుంబంతటిని కూడా ఏలబోతుంటావు, రక్షించుకుంటావు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచగలుగుతావు. ఏ విషయంలో ఆధారపడవద్దు, ధైర్యం ఉండు. సమస్యలు వద్దు, బలమిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక.
ఆమెన్. మరణాత. మోషే వలెనే పిలుపునుంది దేవునితోనే గడుపుదాం. మోషే వలెనే పిలుపునుంది దేవునితోనే గడుపుదాం. అందరినీ విడిచిపెట్టి అన్నిటినీ మర్చిపోదాం. అందరినీ విడిచిపెట్టి అన్నిటినీ మర్చిపోదాం. అలయక సొమ్మసిల్లక పరలోకం సాగిపోదాం. అలయక సొమ్మసిల్లక పరలోకం సాగిపోదాం. నూతన బలము పొందుకొనుచు పక్షిరాజు వలె